ఈరోజు దేవుని వాగ్దానము. నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. మీకా గ్రంథము 7:11. మన జీవితంలోని చాలా సందర్భాల్లో మనము ఒకటి అనుకుంటాం, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగాలి అని మనము కొన్ని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అయితే మన గోడలు పడిపోయి అవి చక్కగా కట్టుకున్నప్పుడు అవి పడిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుందండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. దేవుడు మన జీవితంలోని ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడంటే, కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురైనప్పటికి కూడా ఆ పరిస్థితులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడండి. ఎటువంటి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడంటే, ఇక్కడ నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అంటే ఆల్రెడీ కట్టిన గోడలు పడిపోయాయి, ఆ గోడలు మరలా కట్టించబోతున్నాము. అప్పుడు ఎలా కట్టించబోతున్నాడంటే, అప్పుడంట మన సరిహద్దులు ఇంకా విశాలపరుస్తూ కట్టించబోతున్నాడంట. మన జీవితంలోని మనము ఒక ప్రణాళికను కలిగి ఉంటాము, కానీ దేవుడికి మనకన్నా ఉన్నతమైన ప్రణాళిక మన జీవితం పట్ల కలిగి ఉన్నాడండి. ఒక పరిస్థితి మన జీవితంలో ఒక ఉగ్రత అయ్యిందంటే, ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని ఇంకా ఆ ఉగ్రత ఉన్న పరిస్థితులు మనం తట్టుకోగలిగే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. ఆ పరిస్థితిని మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు దేవుడు మన సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. మన జీవితంలో మునుపటి కంట ఇంకా ఆశీర్వాదాలు మనం చూసేవారుగా ఉంటామండి. అందుకే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, శ్రమలు మనం ఎదురైనప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ వాటిని బట్టి దేవుడు ఈ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం చూసేవారుగా ఉంటాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.